హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏపీలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి హాల్ టికెట్ల జారీ. 1559 సెంటర్లు సిద్ధం. 1 నుంచి 20 తేదీ వరకు పరీక్షల నిర్వహణ. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు. పరీక్ష పేపర్లపై ఈసారి క్యూఆర్ కోడ్. ఫోటో తీసిన, స్కాన్ చేసిన తెలిసిపోయేలా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. ఏపీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. ఈ పరీక్షల హాల్ టికెట్లు బుధవారం నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరైన ప్రతి ఒక్క విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్ను జోడించారు. పేపరు ఎక్కడ ఫోటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం ప్రాంగణంలో ఫోన్లను అనుమతించరు. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లో కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేక బేసిక్ ఫోన్ మాత్రమే వినియోగించనున్నారు. ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులకు ఇచ్చే మెసేజ్ను చూసేందుకే ఉపయోగపడుతుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు ఇది సాధ్యపడదు. పైగా ఈ ఫోను పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. ఈసారి ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షలకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్లోకి మార్చింది. దీంతో విద్యార్థుల కళాశాలలకు, యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి అయితే వచ్చాయి. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి అయితే తీసుకువచ్చింది. ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ 2 సార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు అయితే తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సాధించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలో 2 సెంటర్లో హాల్ టికెట్ల జారీ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభించాలని అయితే నిర్ణయించారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ 2 ఏళ్లు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు అయితే చెల్లించారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది అయితే ఉన్నారు. అయితే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కళాశాల యాజమాన్యాలకు సంబంధించిన లాగిన్లో అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. పరీక్షకు 2-3 రోజుల ముందు వెబ్సైట్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.